అన్ని వర్గాలకు మేలు చేసే జగన్ ప్రభుత్వమే. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు. రానున్న ఎన్నికల్లో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఎన్నికల ప్రచారంలో వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే అర్థమవుతోందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలమలశెట్టి సునీల్, వరపుల సుబ్బారావులు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ సొంత ప్రణాళికతో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి కేటాయించి అభివృద్ధి చేస్తానన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పేదపాటి అమ్మాజీ, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమంలో మన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థి అయినటువంటి వరపుల సుబ్బారావు గారితో, అలాగే మన ఎమ్మెల్సీ బాబు గారితో ఈ రోజున ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనని ఇవాళ మద్దతుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు వచ్చి మద్దతు పలికిన విధానంతో తప్పకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా, అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా కూడా ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వాడిగా నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మద్దతు కోరే విధంగా కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే రెండవది ముఖ్యమైనది, మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఉద్యోగాల్లో చేరి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో లేకపోతే చేరి వెంటనే వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనంతా కూడా మేము తెలుసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థాపించి సంవత్సరానికి 5-6 వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడవది, కాకినాడ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మాకున్న అనుభవంతో అనుబంధాలతో తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి, అంటే రాబోయే 5 ఏళ్లలో ఇంచుమించు 30,000-40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే నాలుగవది, ఈ ప్రాంతంలో ఎంతో మంది తెలివైన యువకులకి చాలా మంది చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే విధంగా కూడా ఒక స్టార్టప్ నిధి ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెట్టే చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళని ఆ వ్యాపారాలని అభివృద్ధి చెందే విధంగా కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 సంస్థలను స్థాపించి వీళ్ళ ద్వారా వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, వాళ్లే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల సుబ్బారావు గారికి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మీ అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా మీకు ఇచ్చిన 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి కూడా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం రూపేణ ప్రతి సోదరులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలిసిన సందర్భంగా మరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సునీల్ గారు, అలాగే ఎమ్మెల్సీ బాబు గారు, ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సొసైటీ ప్రెసిడెంట్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా చక్కగా కూడా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని అత్యంత స్వాగతం ఇస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మేమందరం కూడా జగన్ గారికి ఓటేస్తామండి. మీకు అలాగే పార్లమెంటు సభ్యులైన సునీల్ గారు కూడా
రెండు గుర్తులు కూడా ఫ్యాన్ మీద సెకండ్ మెజార్టీ తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి ప్రతి సోదర మందరూ కూడా చెప్పే సందర్భం కూడా ఈవేళ ప్రతి ఇంట కూడా మేము వినిపించే సందర్భం కూడా మీ అందరూ మనం చేస్తున్నా. ఈవేళ జరిగే పరిస్థితులు విధానాలు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా అవకాశం లేని సందర్భం కూడా చంద్రబాబు గారు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూడా కొన్ని విధానాలకి ఆయనకు అవకాశం లేక పాపం యువతులు ఎవరంటే మీకు తెలిసినారు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాలంటీర్ సోదరులు ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వ పరంగా కూడా పక్కన పెట్టేయాలి. ఏ కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి అందరూ కూడా చేసే కార్యక్రమం కూడా వేళ మీరు చంద్రబాబు గారు చేసే కార్యక్రమం ఇదంతా మనం చూస్తున్నాం. వేళ ఈసీ కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టే సందర్భం జరుగుతుంది. ప్రతి 1వ తారీఖున కూడా వాలంటీర్ చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అనండి, వికలాంగులు అనండి, ఎవరినప్పుడు కూడా అక్కడ పట్టుకెళ్లి 3,000 రూపాయలు కూడా కనిపించే కార్యక్రమానికి ఈవేళ ఒక అడ్డుకట్టేసి చంద్రబాబు గారు చాలా దుశ్చర్యమైనటువంటి విధానం కూడా వేళ అవలంబించే సందర్భం జరిగింది. అదే విధంగా కూడా మన ఒక శాసనసభ్యులు చెప్పారు, మరి వాలంటీర్లు అందరూ కూడా మిలిమిట్లుగా కూడా దాన్ని గుర్తించాడైనా 20 సంవత్సరాలు యువకులు పాపం వాళ్ళు మరి ఎలా కనిపించాడో నాకు అర్థమవుతుంది. ఆయనకి పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా చిత్రీకరణ చేసి మాట్లాడే సందర్భం కూడా జరుగుతుంది. ఈవేళ ప్రభుత్వ విధానానికి కూడా ఏ విధంగా మనకు అవకాశం లేదని చెప్పేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ప్రతి దానికి కూడా అడ్డుపట్టు వేసి ఈవేళ ప్రభుత్వం ఈ విధానం కూడా అవలంబిస్తుంది. కాబట్టి అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో మరి ఈవేళ చంద్రబాబు గారు తప్పుడు విధానాన్ని కూడా అవలంబించే సందర్భం జరుగుతుంది. ఏదేమన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు బట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందారు. అన్ని విజయాల వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా పెరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. శాసనసభ్యులుగా నన్ను, పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివారిని గెలిపించి అత్యధిక మెజారిటీ ప్రతిపాదన నియోజకవర్గం నుంచి మేమందరం కూడా తప్పకుండా మెజారిటీ ఇస్తామని చెప్పే సందర్భం కూడా ప్రతి చోట వినిపించే సందర్భం జరుగుతుంది. కాబట్టి